Congratulations for who are selecting in DSC exam. Okay, hi, this is Prashant Gosla. ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనం డిఎస్సి ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పటి వరకు జరుగుతుంది, ఈ నియామక పత్రాన్ని ఎప్పుడు అందజేస్తారు, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనేది ఎక్కడ పోస్ట్ చేస్తారు, ఎలా పోస్ట్ చేస్తారు అనేది అసలు చెక్ లిస్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ ఎలా ఫిల్ చేయాలి, ఆ చెక్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే డిఎస్సి సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. తెలంగాణ డిఎస్సిలో 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. నిన్న సెప్టెంబర్ 13 రిజల్ట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్, ఏ డిస్టిక్ కన్సర్న్ డిస్టిక్లో మన డిస్టిక్లో మన డిఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ డిఈ ఆఫీస్లో అనేది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. మనకి ఎవ్రీడే మార్నింగ్ 10 to 5 వరకు ప్రతి ఒక్కొక్క ఏ పోస్ట్ అవుతుందో ఆ పోస్ట్కి సంబంధించి ఎన్ని కౌంటర్స్ అనేవి ఉంటుంది. ఆ కౌంటర్స్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ ఆ కౌంటర్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయటం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అసలు ఎలా పిలుస్తారంటే ఫస్ట్ మనకి 1:3 నిష్పత్తిలో ఎవరైతే టాప్లో ఉంటారో, అదేవిధంగా ఒక పోస్ట్కి వచ్చి 3 చొప్పున ఆ టాప్లో ఉన్న 1:3 నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలవడం జరుగుతుంది. ఈ లిస్ట్ అనేది మన డిఈ ఆఫీస్లో డిఈకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ ఫస్ట్ డే నుంచి 5th డే వరకు మనకి మెయిల్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పిలవడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, మీరు ఫస్ట్ అక్కడికి మీకు కావాల్సిన పత్రాలన్నీ మీ డిఈ ఆఫీస్కి వెళ్ళి అటెండ్ చేస్తారు. అటెండ్ చేసిన తర్వాత మీకు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అలాట్ చేసిన కౌంటర్లో మీ డాక్యుమెంట్స్ అనేది పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన తర్వాత ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే మీ సెలెక్ట్ అయిన, ఒకవేళ మీరు టాప్లో ఉంటే సెలెక్ట్ అయిన లిస్ట్ ఒకటి చార్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి పత్రాలు కావాలి ఇది ఫస్ట్గా మనం ముందుగా తెలుసుకుందాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి ఫస్ట్ కావాల్సిన అంటే మీ మెయిల్కి కానీ మెసేజ్కి కానీ వచ్చిన ఆ ప్రూఫ్ మెసేజ్ అనేది ఫస్ట్ అక్కడ చూపించాలి. తర్వాత మీ ఫస్ట్ నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, స్టడీ కండక్ట్స్ 1 to 10 స్టడీ కండక్ట్స్, ఎస్ఎస్సి మేము, ఇంటర్ మేము, డిగ్రీ మేము, అదేవిధంగా బీఈడి సర్టిఫికేట్స్, టెట్ క్వాలిఫై అయిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక 2 డూప్లికేట్స్ జిరాక్స్, ఈ పత్రాలన్నీ కలిపి ఒక 2 సెట్లు జిరాక్స్లు అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకేమైనా సర్టిఫికేట్స్ కావాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ టెట్లో క్వాలిఫై అయిన సర్టిఫికేట్, అదేవిధంగా మీ విద్యార్థికి సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్, ఒరిజినల్ మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మనకి ఆన్లైన్లో మెన్షన్ చేసిన చెక్ లిస్ట్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో మొత్తం నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఎనేబుల్ చేసుకుంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్, మీరు ఇప్పటి వరకు ఏదైనా తెలంగాణ గవర్నమెంట్లో ప్రభుత్వోద్యోగం కానీ ఎక్కడ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసిలో కానీ ఏదైనా కేసులో ఏమన్నా ఉండుంటే దానికి సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్, అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్, మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ కోటా నుంచి సెలెక్ట్ అయినైతే మీ స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్, ఈ డాక్యుమెంట్స్ వరకు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవసరం అవుతుంది. చెక్ లిస్ట్లో ఏమి ఇచ్చారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని నేను చెక్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి అది ఎలా ఫిల్ చేయాలి. మీకు చెక్ లిస్ట్ వచ్చేసరికి ఫస్ట్ లోకల్ డిస్టిక్ ఆఫ్ ది క్యాండిడేట్, అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ డిస్టిక్, అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డిఎస్సి హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాశారు, ఏ డేట్లో ఎగ్జామ్ రాశారు, అది ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్, ఎక్కడ ఎగ్జామ్ రాశారు, మీడియం ఆఫ్ పోస్ట్, ఏ పోస్ట్కి రాశారు, మీ క్యాండిడేట్ విత్ సర్నేమ్, మీ పూర్తి నేమ్, మీ ఇంటి పేరుతో మీ పూర్తి నేమ్, మీ తండ్రి గారి పేరు, మీ అమ్మగారి పేరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్,
నెక్స్ట్ మీ మీ జెండర్ ఏంటి, అండ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ ఏంటి, ఆ క్యాస్ట్ విత్ సర్టిఫికేట్ నెంబర్, డేట్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అక్కడ దాని గురించి డీటెయిల్స్ అక్కడ రాయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్, మీరు ఏదైనా ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి సర్టిఫికేట్ డీటెయిల్స్, ఏదైనా క్రిమినల్ కేసులో ఉన్నట్లయితే ఆ కేసు స్టేటస్ ఎలా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్, మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ పర్సన్ సంబంధించిన డీటెయిల్, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, అకాడమిక్ ఇయర్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా 10th స్టాండర్డ్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఏ బోర్డులో చదివి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్, మీకు ఎంత మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ దాని తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఇంటర్లో గ్రూప్ ఏంటి, మీ ఇంటర్మీడియట్లో గ్రూప్ ఏంటి, ఏ బోర్డు కండక్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్, మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ డేట్ ఆఫ్ పాస్, అండ్ ఇంటర్లో ఎంత స్కోర్ చేశారు, ఇంటర్లో మ్యాక్సిమం మార్క్స్ అన్ని మీకు ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి డిగ్రీలో మీరు ఎప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీరు మీకు ఎంత స్కోర్ వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, పీజీలో ఏ గ్రూప్, నేమ్ ఆఫ్ ది బోర్డు, ఏ బోర్డు, అండ్ హాల్ టికెట్ పీజీ హాల్ టికెట్ నెంబర్, ఎప్పుడు పీజీ పాస్ అయ్యారు, అదేవిధంగా ఎంత స్కోర్ చేశారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది. అదేవిధంగా టెట్ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్, పేపర్ 1 పేపర్ 2 టెట్లో ఏ సబ్జెక్ట్స్ క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, మీడియం ఆఫ్ టెట్ 1, టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 1, సెక్యూర్ మార్క్స్ ఇన్ పేపర్. అండ్ మీరు నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ గివ్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్. ఒకవేళ మీకు పోస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేయాలనుకుంటున్నారా, లోకల్ బాడీ స్కూల్లో చేయాలనుకుంటున్నారా, ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ మొత్తం అయిపోయిన తర్వాత మీకు దీని మీద మన డిఈఓ గారు ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫికేషన్ జరిగిన తర్వాత క్లియర్గా అన్ని ప్రొవిజనల్గా ఉన్నాయని తెలిస్తే నేను మొత్తం సైన్ చేసేసి అక్కడ మీకు స్టాంప్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి అసలు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒకవేళ సెలెక్ట్ అంటే అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని యాక్యురేట్గా ఉండి సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళ రిజల్ట్స్ అనేవి అక్కడ మీ దగ్గర జరిగిన డిస్ప్లేలో ఈవినింగ్ టైం అక్కడ మీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మొత్తం లిస్ట్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు విధుల్లో ఎప్పుడు జాయిన్ అవుతారంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అక్టోబర్ 9th అంటే 9వ తారీఖు లోపు మీకు నియామక పత్రం అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను ఈరోజు ఈవినింగ్ అనేది ఎవరైతే డిఎస్సికి సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ అనుభవాలని పంచుకుంటూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది షేర్ చేస్తూ ఒక వీడియో కూడా నేను ఈవినింగ్ రెడీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ని ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో డిఎస్సి క్వాలిఫైయింగ్ ఫ్రెండ్స్, డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేసేయండి. అదేవిధంగా మన ఛానల్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుంది. ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే.